ఇక డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో గుట్కా గుప్పుమంటుంది. కోదాడ, మునగాల, అనంతగిరి, చిలుకూరు, మోతే, నడిగూడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిషేధిత గుట్కా, పాన్ మసాలాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుట్కాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట పడడం లేదు. గుట్కాకు బానిసలై యువత చిత్తవుతోంది. చట్టాల్లోని లొసుగులు, ఇంటి దొంగల సహకారంతో 6 మండలాల్లో కొందరు యథేచ్ఛగా గుట్కా దందాను కొనసాగిస్తున్నారు. విచ్చలవిడిగా బస్తాల కొద్దీ గుట్కా ప్యాకెట్లు నియోజకవర్గానికి వస్తున్న సంబంధిత శాఖల అధికారులు వీటిని నియంత్రించలేకపోతున్నారు. కోదాడ పట్టణంలో గుట్కా నిల్వలు భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో గుట్కా విక్రయాలు నిషేధం అమల్లో ఉంది. చూడండి మామూలుగా ఇద్దరు కొద్దిగా సార్ చూడండి సార్ ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో గుట్కా విక్రయాలకు అనుమతులు ఉండడంతో అక్కడి నుంచి జిల్లాకు చెందిన గుట్కా మాఫియా పెద్ద మొత్తంలోనే గుట్కాను ఆయా మండలాల్లోని గ్రామాలకు తీసుకొచ్చి కిరాణా షాపులు, పాన్ షాపులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం నెలకు కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గుట్కా విక్రయాలపై పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో మాఫియా రెచ్చిపోయి ఈ దందాను సాగిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు గుట్కా ప్యాకెట్ల కేసులు జిల్లాలో నమోదవుతున్నా వారి కళ్లు గప్పి కోట్ల రూపాయలలో అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో గుట్కా గుప్పుమంటుంది. కోదాడ, మునగాల, అనంతగిరి, చిలుకూరు, మోతే, నడిగూడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిషేధిత గుట్కా, పాన్ మసాలాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుట్కాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా దీనికి అడ్డుకట్ట పడడం లేదు. కారణం కర్ణాటకలో ఇది మనకి అమల్లో నిషేధం లేదు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. చిన్న చిన్న పాన్ షాపులు వీటిల్లో ఈ విధంగా విచ్చలవిడిగా సాగుతుందని సాధారణంగా మనం బయట కూడా చూస్తూ ఉంటాం. విచ్చలవిడిగా గుట్కా అనేది నమ్ముతూ ఉంటారు నిషేధం ఉన్నప్పటికీ కూడా. పూర్తి డీటెయిల్స్ మన ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఇటువంటి విషయాల్లో అడ్డుకట్ట వేద్దాం అన్నప్పటికీ గుట్కాకు సంబంధించి వేయలేకపోతున్నారు. చూస్తున్నాం బస్తాల కొద్దీ మనకి విజువల్స్ కూడా క్లియర్ గా కనిపిస్తోంది. సో అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఎవరు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరనేది ఏమైనా తెలిసిందా? ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా గుడుంబ స్థావరాలకు అడ్డాగా ఉండేది. ప్రస్తుతం అయితే గుట్కా స్థావరాలకు అడ్డగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మిర్యాలగూడ, ఇటు నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో గుట్కా విక్రయాలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా రోజులుగా కూడా ఈ గుట్కా దందాపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. గతంలో పాన్ షాపులు, ఇటు కిరాణా షాపులలో ఎక్కువగా ఈ గుట్కా నిల్వలు ఉండేవి. ఇప్పుడు ఏకంగా బేకరీలని అడ్డాగా చేసుకుని కూడా దందా సాగిస్తున్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా నిన్న సూర్యాపేట పోలీసులు గుట్టురట్టు చేశారు. అయితే సూర్యాపేట సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి మొత్తం కూడా ఇటు బేకరీలపై కూడా మెరుపు దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో లక్షల కొద్ది గుట్కా ప్యాకెట్లు మొత్తం కూడా పట్టుబడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు మిర్యాలగూడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు గుట్కా స్థావరాలపై, అదేవిధంగా గంజాయి మాఫియాపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఇలా బేకరీ కావచ్చు, ఇటు పాన్ షాపు, అదేవిధంగా కొంతమంది కిరాణా షాపులకు సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇటువంటి గుట్కా నిల్వలు పెట్టడం, కొంతమంది దళారులతో కూడా సరఫరా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా పోలీసులు అయితే నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు తూర్పు, ఇటు నల్గొండ జిల్లా ఎస్పీలు గత కొంతకాలంగా కూడా ఇటు రేషన్ బియ్యం కావచ్చు, గుట్కా వ్యాపారంతో పాటు డ్రగ్స్, గంజాయి సీరియస్ గా నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. గుట్కా కానీ, ఈ రేషన్ బియ్యం కానీ అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్టులు పెడతామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇటు బేకరీ ఇలా ముసుగులో కూడా ఇటు అక్రమ దందా కొనసాగిస్తున్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా ఇటు పోలీసులు బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ గుట్కా వ్యాపారం సంబంధించి నిఘా అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు, ఇటు మిర్యాలగూడ, ఇటు సూర్యాపేట, 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో
బార్డర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఏపీ ప్రాంతం నుంచి అత్యధికంగా గుట్కా ఇక్కడ సరఫరా చేయడం, ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కోదాడ మండలం కుమరబండతో పాటు ఇటు దామరచెర్ల మండలం వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కూడా ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఆశ, కానీ కిరణ్, మనం చూస్తూ ఉన్నాము అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా లేదంటే ఒక్కొక్కసారి వినకుండా ఉండిపోయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానికి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? అసలు ఇంత స్థాయిలో బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే పాన్, గుట్కా ఇవన్నీ కూడా తింటూనే ఉంటున్నారు. గుట్కా కానీ ఇవన్నీ కిరాణా షాపుల్లో కావచ్చు, చిన్న చిన్న పాన్ షాపుల్లో కావచ్చు, విచ్చలవిడిగా చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. సో కారణం ఏమనుకోవచ్చు? అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, లేదంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఇటువంటి రైట్స్ చేయడం వల్ల? మిగిలిన ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు అంటే బార్డర్ లో ఉంటుంది. ఇటు సూర్యాపేట కావచ్చు, ఇటు మిర్యాలగూడ సంబంధించి, ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి, ఈ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ నుంచి గంజాయి తీసుకురావడం, ఇటువంటి మాదక ద్రవ్యాలు, ఇటువంటి గుట్కా, నిషేధిత గుట్కా ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ బార్డర్ ప్రాంతాల్లో అయినటువంటి సూర్యాపేట కావచ్చు, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో నిల్వ చేస్తుంటారు. ఇక్కడ నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ, భువనగిరితో పాటు హైదరాబాద్ లాంటి మహానగరాలకు కూడా ఇక్కడ నుంచే గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా ఇటు ఏపీ ప్రాంతానికి సంబంధించి మూడు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రావాలంటే ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను టచ్ చేయాల్సి ఉంటుంది. ఇటు కోదాడ కావచ్చు, మిర్యాలగూడ మండలం మిర్యాలగూడ దగ్గర ఉన్నటువంటి వాడపల్లి చెక్ పోస్ట్ నుంచి కూడా దాటాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఇటు గుట్కా ఇక్కడ ఈ ప్రాంతాల్లో బార్డర్ ప్రాంతాల్లో నిల్వ చేయడం, బార్డర్ ప్రాంతాల్లో నిల్వ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్, అదేవిధంగా మహారాష్ట్ర లాంటి మహానగరాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి వ్యాపారులు ఉన్నారో వారంతా కూడా మహారాష్ట్ర, ఇటు బీహార్ ఆ ప్రాంతానికి సంబంధించిన వారుగా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి వారు వ్యాపారం చేయడం, కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారిని కొంతమంది దళారులుగా ఉపయోగించుకుంటూ కూడా ఇటువంటి దందా చేస్తున్నారని కూడా ఎవరు ఇదంతా చేస్తున్న సూత్రధారులు ఎవరు? ఈ ఫెడరల్స్ ఎవరైనా ఏమైనా తెలిసిందా? ఇంత భారీ ఎత్తున ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటే, మీరు అన్నట్టుగా చెక్ పోస్టుల వద్ద కూడా తనిఖీలు జరగడం లేదు అంటే దానికి గల కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి, లేదంటే కొంత అధికారుల యొక్క ప్రమేయము, ప్రోద్బలం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎవరనేది ఏమన్నా తెలిసిందా? ఇంత భారీ స్థాయిలో ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇదంతా నడిపిస్తున్నారు. మెయిన్ సూత్రధారులు ఎవరనేది ఏమైనా బయటకు వచ్చిందా? 2 రోజుల క్రితం ఒక బేకరీలపై రైడ్ చేసినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేసేటువంటి గుట్కాను సీజ్ చేశారు. అయితే బేకరీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒక బేకరీ అక్కడ ఉంటుంది. కేవలం బేకరీ ఐటమ్స్ విక్రయిస్తున్నారంటూ కూడా వెనుక ఒక గోదాం అయితే ఏర్పాటు చేయడం పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఈ సాగుతున్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిజంగా అతనే ఈ వ్యాపారం చేస్తున్నారా, కేవలం ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యవహారాన్ని సాగిస్తున్నారనేది పోలీసుల విచారణలో అయితే తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో కొంతమంది గుట్కా వ్యాపారులు ఉన్నారు. వారిని కనుక విచారిస్తే ఈ గుట్కా ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేటువంటి విషయాలు వెలువడే అవకాశం ఉంది. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.